హైదరాబాద్ లో గౌలిగూడ రామ్ మందిర్ నుండి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకున్నారు. శోభాయాత్ర రూట్ మ్యాప్ లో ట్రాఫిక్ లేకుండా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. గౌలిగూడ నుండి సికింద్రాబాద్ తాడ్బన్ వరకు శోభాయాత్ర జరగబోతోంది. గౌలిగూడ రామ్ మందిర్ వద్ద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఆ పనిని పూర్తి చేసిన వెంబడి రథం దగ్గర పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని మన హోమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరు బయటికి వెళ్ళాలి. దయచేసి ఆలయంలో హైదరాబాద్ లో గౌలిగూడ రామ్ మందిర్ నుండి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అక్కడ అసలు బందోబస్తు కార్యక్రమం ఎలా జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా గౌలిగూడలో ప్రారంభమైంది. వేలాది మంది భక్తులతో ఈ యాత్ర ఎంతో సంబరంగా కొనసాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. హనుమాన్ శోభయాత్ర కోసం వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి ఇక్కడ జరగబోయేటువంటి శోభయాత్రని కల్లారా వీక్షించేందుకు వేలాది మంది ఆర్ఎస్ఎస్ భక్తులతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ ఇక్కడికి పార్టీలకు అతీతంగా వస్తూ ఉంటారు. ఈ ఏడాది జరిగేటువంటి శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ముందుగానే పోలీస్ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, అదేవిధంగా భక్తులు ఇక్కడికి చేరుకొని శోభయాత్రలో పాల్గొంటారు. ఈ శోభయాత్ర కన్నుల విందుగా జరుగుతూ ఉంటుంది. ఈ శోభయాత్రలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అటు డ్రోన్స్, సీసీ కెమెరాలను కూడా ముందస్తుగా ఏర్పాటు చేశామని అటు పోలీసులు చెప్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ మరికొద్ది సేపట్లోనే ఈ శోభయాత్ర ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. గౌలిగూడలో ఈ శోభయాత్రను చూసేందుకు వేలాది మంది భక్తులు ప్రతి ఏటా కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఈసారి గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తారని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ గౌలిగూడ నుంచి పుత్లీబౌల్ క్రాస్ రోడ్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్, కోటి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్, రామకోటి క్రాస్ రోడ్, కాచిగూడ క్రాస్ రోడ్, నారాయణ, వైవిసిఎం, చిక్కడపల్లి క్రాస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్ బ్యాక్ సైడ్ వైష్రా హోటల్ తో పాటు పారడైజ్ క్రాస్ రోడ్, సిటీఓ జంక్షన్ వరకు చేరుకుంటుంది. ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఈ శోభయాత్ర సాయంత్రం 8 గంటల వరకు తాడ్బండ్ లో హనుమాన్ టెంపుల్ కి చేరుకుంటుంది. అయితే దాదాపు 12 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఈ శోభయాత్రకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని ఈ శోభయాత్రలో పాల్గొంటారు. శోభయాత్రకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రతి ఏటా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అని చెప్పేసి. ఇప్పటికే పోలీసులు కూడా ఈ శోభయాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. చెప్పండి, ఇక్కడ శోభయాత్రకి ప్రతి ఏటా వస్తూ ఉంటారు? అవును, ప్రతి ఏటా వస్తామండి. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? చాలా మంచిగా ఉంటాయి ఏర్పాట్లు. దాంతోపాటు ఈ బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేసిన ఏర్పాట్లు చాలా బాగుంటాయి. మన హిందుత్వం అనేది ఏందనేది ప్రజలకు చూపించాలన్నది ఒక భావంతో ఈ బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ ర్యాలీని తీయడం జరుగుతుంది. కావున దీంట్లో లక్షలాది మంది బైకులతో పాటు లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొంటారు. చెప్పండి, అంటే ఒక భక్తుడిగా ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటారా? ఈసారి ఎంతమంది వచ్చారు? ఈసారి అంటే చెప్పలేము, 10 లక్షల వరకు రావచ్చు, మంది 20 లక్షలైనా రావచ్చు. హిందువులు అనేది వేరే కులం వాసులు హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని చూశారు. కానీ అట్లా కాకుండా ఇప్పుడు వచ్చేది అంటే హిందువులు ఏందని బలగం అనేది తెలుస్తుంది. ప్రతి హిందువులు కంపల్సరీ ఇక్కడ రావాల్సింది, పాల్గొనవలసిందని. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రతి ఏటా కూడా జరగబోయేటటువంటి శోభయాత్రకి వస్తాడు. ప్రతి హిందువు తన ఇంటి నుంచి ఒక బైక్ ని తీసుకొని కాషాయ జెండాని కట్టుకొని ర్యాలీగా ఈ 12 కిలోమీటర్ల వరకు ర్యాలీని వస్తారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకవైపు హనుమాన్ శోభయాత్రకి పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులంతా కూడా ఈ ర్యాలీని అక్కడి వరకు తీసుకువెళ్ళడానికి పూర్తి స్థాయిలో ప్రతి ఏటా కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నామని చెప్తున్నారు. అటు ఆర్ఎస్ఎస్
కార్యకర్తలు కావచ్చు అందరూ ఇక్కడికి చేరుకొని ఆ హనుమాన్ శోభయాత్రలో పాల్గొనాలి, మన హిందుత్వాన్ని హిందువుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఈ పండుగ హనుమాన్ శోభయాత్ర అని చెప్తున్నారు. వేలాది మంది వచ్చే అవకాశం ఉంటుంది. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ మంది వస్తారు అని చెప్పేసి ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి ఏర్పాట్లు? 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ర్యాలీకి మేము 5 లక్షలు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము. చాలా భారీ ఎత్తుగా ఈ ర్యాలీ తీయాలని హనుమాన్ బజరంగ దళ్ నుంచి పిలిపించాము. జనాల హిందూ భక్తులకు అందరికీ కూడా 5 లక్షల మంది పాల్గొంటారు. దాదాపు 5 లక్షల మంది వరకు ఈ శోభయాత్రలో పాల్గొంటాము అని చెప్తున్నారు. విజువల్స్ లో కూడా చూడొచ్చు. హనుమాన్ జయంతి రోజు ఈ ర్యాలీని ప్రతి ఏటా కూడా మేము ఏర్పాటు చేస్తాము. వేరు ప్రాంతాల నుంచి వస్తారు అని చెప్పేసి కూడా పోలీసులు కూడా ముందుగానే ఆ ర్యాలీ శోభయాత్ర వచ్చేటువంటి సమయంలో ఒకవైపు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ ర్యాలీని కూడా కొనసాగిస్తున్నారు. 12 కిలోమీటర్ల వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు భద్రతా ఏర్పాటు. జై శ్రీరామ్ అంటూ నామస్మరణాలతో దద్దరిల్లిపోతుంది ప్రాంగణం అంతా కూడా. గత ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మాట్లాడిద్దాము. అయితే మరోవైపు ఇక్కడ శోభయాత్రకి కన్నుల పండుగ అనేది జరుగుతుంది. ఒకవైపు భక్తులు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత భారీ శోభయాత్ర భక్తులు వస్తారు. హిందుత్వం అంతా కూడా ఒక్కటే అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. అందరు కింది దిగాలి. రథం పైన ఎవరంటే వాళ్ళు కాకుండా అందరు కింది దిగండి. కొద్దిగా ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, శోభాయాత్ర రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది, అక్కడ ట్రాఫిక్ మార్పులు ఎలా ఉన్నాయి, అసలు అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో గౌలీగూడ నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. బజరంగ దళ్ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో బైక్ ర్యాలీ జరగనుంది. సో గౌలీగూడ హనుమాన్ మందిర్ నుంచి కోటి, దాని తర్వాత అబిడ్స్ మీద గుండా నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, దాని తర్వాత బైబిల్ హౌస్, ప్యాట్నీ, దాని తర్వాత సికింద్రాబాద్లోని తాడ్బండ్ మందిర్. ఈ రూట్ మ్యాప్ని పోలీసులు ఫైనలైజ్ చేశారు. ఈ రూట్ మ్యాప్ ఇప్పటికే పరిశీలించారు కూడా. ఈ రోడ్డు శోభయాత్ర జరిగేటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా పోలీసులు ఒకవైపు బందోబస్తు కాస్తుండగా పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు రోడ్ల మీద ఏ విధంగా చెత్త రాకుండా ఉండేందుకు వాళ్ళ వంత ప్రయత్నాలు చేస్తున్నారు. సో ప్రస్తుతం శోభయాత్ర దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది చూడొచ్చు. వేల సంఖ్యలో వాహనాలు, బైక్లు, 2 వీలర్లు ఈ శోభయాత్రలో భాగం కానున్నాయి. జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో మారుమోగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మనం ఎదురుగా చూడవచ్చు, పెద్ద సంఖ్యలో జెండాలు ఏ విధంగా పట్టుకొని ముందుకు కదులుతున్నారో క్లియర్గా మనం దృశ్యాలు చూడవచ్చు. పెద్ద జెండాని పట్టుకొని వాళ్ళ భక్తిని ఏ విధంగా చాటుతున్నారో కూడా మనం క్లియర్గా గౌలీగూడ, కోటిలోని రోడ్ల మీద క్లియర్గా చూడవచ్చు. ఈ రూట్ మ్యాప్ ఏ రూట్లోంచి వెళ్తుందో ఆ రూట్లో ఉన్నటువంటి ప్రతి వాహనము అంటే వేరే రూట్లోంచి వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని కూడా డైవర్ట్ చేయబోతున్నారు. కేవలం ఈ శోభాయాత్రలో పాల్గొనేటువంటి భక్తులను మాత్రమే పోలీసులు అనుమతించేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా జెండాలను ఊపుతూ జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ ఆడుతూ పాడుతూ తమ భక్తి శ్రద్ధలతో ముందుకు కదిలేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 6 లేదా 7 గంటల వరకు ఈ హనుమాన్ శోభాయాత్ర సాగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వేల సంఖ్యలో ఈ హనుమాన్ శోభాయాత్రలో భక్తులు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. హనుమాన్కి సంబంధించినటువంటి పాటలు, డీజే పాటలతో ఆడుతూ పాడుతూ ముందుకు కదిలేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇంతే అంగరంగ వైభవంగా, ఇంతే కోలాహలంగా ఆడుతూ పాడుతూ చాలా ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా, హిందూ బాంధవులందరూ కూడా కలిసి రావాలి అనేటువంటి పిలుపు బజరంగ దళ్ ప్రతిసారి ఇస్తుంది. కాబట్టి ఆ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర, హనుమాన్ శోభాయాత్ర
కొనసాగేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 20,000కు పైగా పోలీసులు హనుమాన్ శోభాయాత్ర బందోబస్తులో పాల్గొనబోతున్నారు అనేది క్లియర్గా మనం అధికారులతో మాట్లాడితే పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడితే తెలుస్తున్నటువంటి అంశం. సో ఓవరాల్గా మాత్రం గౌలీగూడ నుంచి మరి కాసేపట్లో 5-10 నిమిషాల్లో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇక్కడి నుంచి సుల్తాన్ బజార్ ఆబిట్ మీద కూడా కారల్గూడ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీద కూడా సికింద్రాబాద్లోని తాడ్మన్కి హనుమాన్ శోభాయాత్ర